ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూలై 8, 9 తేదీల్లో మీ జీవితంలో దాగి ఉన్న అతిపెద్ద రహస్యం నిజం బయటపడబోతుంది. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఈ 2 రోజుల్లో జరిగే ఒక సంఘటన మీ కుటుంబంలోనే కాదు, మీ యొక్క ఆలోచన విధానంలో ఒక పెద్ద మార్పుకు కారణమయ్యే అవకాశం కనిపిస్తుంది. మొదట ఈ సంఘటన చాలా చిన్నదిగా కనిపిస్తుంది, అది కూడా ఒక విషయమేనా అని మీరు అనుకోవచ్చు. కానీ కొద్ది సమయం తర్వాత గడిచే సమయం అదే విషయం ఇంట్లో అందరూ మాట్లాడుకునే ప్రధాన అంశంగా మారే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబన్ను గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. నెంబర్ 1 వశీకరణం స్పెషల్, గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు సమస్యలు, అలాగే శత్రు నివారణ, ధన, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నాగదోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూలై 8, 9 తేదీల్లో మీరు ఇంతకాలం దాచిన ఒక నిజం అనేది బయటపడబోతుంది. ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే సింహ రాశి వారికి ఈ సమయంలో ప్రధానంగా మీరు గత కొంతకాలంగా దాచిన ఒక విషయం బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి మీ ఇంట్లో ఒక విచిత్రమైన వాతావరణం ఏర్పడవచ్చు. అలాగే ఈ సమయంలో ఎవరో ఒకరు చాలా సైలెంట్గా కనిపించవచ్చు. ఇంకొకరు ఏదో చెప్పాలనుకుంటూ కూడా చెప్పకుండా ఆగిపోవచ్చు. ఈ నిశ్శబ్దం వెనుక ఉన్న అసలు కారణం మీకు మొదట అర్థం కాకపోవచ్చు, కానీ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో ముఖ్యంగా సింహ రాశి వారికి ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ లేదా ఒక బంధువు చెప్పిన మాట లేదా చాలా కాలంగా కనిపించని ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ ముందుకు రావడం, వీటిలో ఏదో ఒకటి మీ కుటుంబంలో దాచిపెట్టిన నిజాన్ని వెలుగులోకి తీసుకువస్తుంది. ఆ నిజం మీకు డబ్బుకు సంబంధించిందా, ఆస్తికి సంబంధించిందా, కుటుంబ సభ్యుడు తీసుకున్న రహస్య నిర్ణయమా, లేక అందరికీ తెలియకుండా జరిగిన ఒప్పందమా? మొదట ఎవరు స్పష్టంగా చెప్పకపోయినా క్రమంగా అన్ని విషయాలు ఒకదాని తర్వాత ఒకటి కలుస్తూ అసలు చిత్రం మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సింహ రాశి వారికి ఈ 2 రోజులు జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క సహజ స్వభావం ఏమిటంటే కుటుంబ విషయంలో మీరు వెంటనే స్పందిస్తారు, తప్పు కనిపిస్తే నేరుగా ప్రశ్నిస్తారు. కానీ ఈ 2 రోజుల్లో అదే స్వభావం కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు మొదట వినేది పూర్తిగా నిజం కాకపోవచ్చు. గత కొన్ని వారాలుగా కుటుంబంలో ఎవరో ఒకరు ఏదో విషయం దాచిపెట్టినట్లు మీకు అనిపించి ఉండవచ్చు. ఆ అనుమానం ఇప్పుడు నిజమా కాదా అన్న విషయం తెలుసుకునే సమయం ఇది.
ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి జ్యోతిష శాస్త్ర ప్రకారం చూస్తే ఈ సమయంలో గ్రహాల ప్రభావం కుటుంబ సంబంధాలపై ఎక్కువగా కనిపిస్తుందండి. చాలా కాలంగా వాయిదా పడినటువంటి చర్చలు మళ్ళీ మొదలవుతాయి. ఈ సమయంలో మాట్లాడని మనుషులు మాట్లాడతారు. దాచిన విషయాలు బయటపడతాయి. అపార్థాలు తొలగడానికి ఇది సరైన సమయంగా మారుతుంది. అయితే ఒక ముఖ్యమైన పరీక్ష కూడా ఈ 2 రోజుల్లో ఉంటుంది. మీ ముందు వచ్చే ప్రతి సమాచారాన్ని వెంటనే నమ్మకండి. ఒక వ్యక్తి చెప్పినటువంటి మాట విన్న వెంటనే మరొకరిపై కోపం తెచ్చుకోకండి. ఎందుకంటే ఈ సమయంలో అదే విషయం మరొక కోణంలో కూడా బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ పెద్దల మాటలను మీరు గౌరవించండి. వారి అనుభవం ఈ సమయంలో మీకు సరైన దారిని చూపిస్తుంది. చిన్న వారి భావాలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ఈ 2 రోజుల్లో ప్రతి ఒక్కరి మనసులో చాలా కాలంగా దాచుకున్న భావాలు బయటకు రావచ్చు. ఇంకొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ 2 రోజుల్లో మీరు చేసే చిన్న సంఘటన అసలు చిన్నదిగా తీసుకోకండి. ఎందుకంటే అదే సంఘటన ఈ 2 రోజుల్లో ఒక పెద్ద నిర్ణయానికి కారణమయ్యే అవకాశం కనిపిస్తుంది. మీరు ఈ 2 రోజుల్లో తీసుకునే నిర్ణయం వచ్చే కొన్ని నెలల్లో కుటుంబ పరిస్థితులను ప్రభావం చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ 2 రోజులు ప్రశాంతంగా ఉండండి. ఓపికతో వినండి. నిజాన్ని తెలుసుకునే వరకు ఎలాంటి తీర్పు ఇవ్వకండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో అయితే ఊహించని ఒక సంఘటన వల్ల ఇప్పటి వరకు దాచిపెట్టిన ఒక నిజం పూర్తిగా బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ఎవరు అసలు స్వభావం బయటపడుతుందంటే ఎవరు మీకు అండగా నిలుస్తారు, ఎవరు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు. ఆ రోజు మీ కుటుంబంలో తీసుకునే నిర్ణయం భవిష్యత్తును మారుస్తుందా అని పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఒక కీలకమైన మార్పు మొదలు కాబోతుంది. నిన్నటి వరకు సందేహంగా కనిపించిన విషయం ఈరోజు స్పష్టమైన రూపాన్ని తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉదయం నుంచి మీ మనస్సులో ఏదో ఆలోచనలో మునిగిపోయినట్లు మీకు అనిపిస్తుంది. కారణం తెలియకపోయినా ఈ రోజున ఏదో ఒకటి జరుగుతుంది అన్న భావన మీకు కలుగుతుంది. కొందరు సింహ రాశి వారు ఈ సమయంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం అందే అవకాశం ఉంది. అది కుటుంబానికి సంబంధించిందైనా కావచ్చు, లేదా ఆస్తికి సంబంధించిన విషయం కావచ్చు, డబ్బు విషయానికి సంబంధం అయి ఉండవచ్చు, ఉద్యోగ వ్యాపార లేదా బంధుత్వాలకు సంబంధించి ఒక నిర్ణయం కూడా కావచ్చండి. ముఖ్యంగా ఇప్పటి వరకు చెప్పని ఒక నిజం ఇప్పుడు అందరికీ తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు రావచ్చు. ఒకరు ఒక విధంగా ఆలోచిస్తే మరొకరు మరో విధంగా స్పందించవచ్చు. అలాంటి పరిస్థితిలో మీరు మధ్యవర్తిగా వ్యవహరించవలసిన అవసరం కూడా రావచ్చండి. సింహ రాశి వారు సహజంగానే నాయకత్వ లక్షణం ఇక్కడ పరీక్ష వస్తుంది. మీరు కోపంతో కాకుండా వివేకంతో మాట్లాడే పరిస్థితి చాలా వరకు చక్కబడే అవకాశం ఉంటుంది. కానీ తొందరపడి నిర్ణయం తీసుకుంటే చిన్న సమస్య కూడా పెద్దదిగా మారవచ్చు. అలాగే ఈ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన మలుపు మీ జీవితంలో రాబోతుంది. ముఖ్యంగా గతంలో జరిగిన సంఘటనకు అసలు కారణం ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంతకాలం ఎందుకు కొందరు మౌనంగా ఉన్నారు, ఎందుకు ఒక నిర్ణయం వాయిదా పడింది, ఎందుకు కొందరు దూరంగా ప్రవర్తించారు, క్రమంగా మీకు ఇప్పుడు స్పష్టత వస్తుంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి నిజం బయటపడిన వెంటనే శాంతి రాదు. కొన్నిసార్లు మొదట కలహాలం ఏర్పడుతుంది, కానీ అదే కలహాలం తర్వాత స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. ఈ 2 రోజుల్లో అలాంటి ప్రక్రియ మీకు జరిగే అవకాశం ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం సింహ రాశి వారికి గ్రహాల ప్రభావం కుటుంబ సంబంధాలు మరియు బాధ్యతలు నిర్ణయాలపై ఎక్కువగా ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల మీ మాటలు జాగ్రత్తగా ఉపయోగించండి. ముఖ్యంగా పెద్దవారితో వాదనకు దిగకుండా వారి అనుభవాన్ని గౌరవించండి. మీకు మేలు చేస్తుంది. ఈ 2 రోజుల్లో ఒక మంచి పరిణామం కూడా కనిపించే అవకాశం ఉంది. మొదట అపార్థంగా కనిపించిన విషయం చివరికి అందరికీ అర్థమవుతుంది. మీపై ఉన్న అనుమానం పెట్టుకున్న వారు కూడా మీ నిజాయితీని గుర్తించే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో ఒక విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు. కుటుంబం అనేది మీకు ఎంతో ఇంపార్టెన్స్ని ఇస్తారు. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఊహించని పరిణామాలు కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీకు ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి. మీరు గత కొంతకాలంగా మీ జీవితంలో ఉన్న రహస్యం అయితే
ఇప్పుడు బయటపడే సూచనలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కూడా కొన్ని మార్పులను మీరు చూస్తారు. ఈ 2 రోజుల్లో అయితే మీకు మనశ్శాంతి అయితే లభిస్తుంది. భగవంతుని యొక్క అనుగ్రహం కూడా ఇప్పుడు మీపై ఉండబోతుంది. మీ జీవితంలో జరిగే ప్రతి కలహలం, ప్రతి నష్టం ఇప్పుడు పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా కూడా సింహరాశి వారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో మీ కుటుంబంలో లేదా వ్యక్తిగత జీవితంలో జరిగిన చర్చలు, అపార్థాలు, అనుకోని వార్తలు మొదట మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. కానీ కొద్ది రోజుల తర్వాత అదే సంఘటన ఒక మంచి నిర్ణయానికి కారణం అవుతుంది. మీరు గుర్తించే అవకాశం ఇప్పుడు కనిపిస్తుంది. ప్రత్యేకంగా చాలా కాలంగా మాట్లాడకుండా ఉన్న ఇద్దరు వ్యక్తులు మళ్ళీ మాట్లాడుకునే అవకాశం ఉంది. ఒక అపార్థం ఇప్పుడు తొలగుతుంది. ఒక కుటుంబ సమస్యకి ఇప్పుడు పరిష్కారం కనిపిస్తుంది. మీపై ఉన్న ఒక అనుమానం తొలగిపోయే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో మీరు ఒక పెద్ద పరీక్షను ఎదుర్కోవచ్చు. మీరు కోపాన్ని అదుపులో ఉంచగలుగుతారా? మీకు వచ్చిన సమాచారాన్ని ధృవీకరించకుండా, నమ్మకుండా ఉండగలరా? ఇదే ఈ 2 రోజుల్లో అసలు పరీక్ష. కొంతమంది సింహరాశి వారికి ఈ 2 రోజుల్లో ఆర్థిక విషయాల్లో ఊరటనిచ్చే సమాచారం వచ్చే అవకాశం ఉంది. నిలిచిపోయిన డబ్బు గురించి ఇప్పుడు వార్త వస్తుంది. ఒక పాత సమస్య పరిష్కార దిశగా వెళ్ళవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసే నిర్ణయం భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగంలో ఉన్న సింహరాశి వారికి ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. వ్యాపారం చేసే సింహరాశి వారికి ఈ 2 రోజుల్లో పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు మరోసారి ఆలోచించడం మంచిది. విద్యార్థులకు ఈ 2 రోజుల్లో చదువుపై దృష్టి నిలబెట్టుకోవాలి. కుటుంబ పరిస్థితులు మీ లక్ష్యాలను దూరం చేయకుండా చూసుకోవాలి. ఈ సమయంలో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సూచన కూడా ఉండబోతుంది. అలాగే ఈ 2 రోజుల్లో సింహరాశి వారు ఉదయం లేవగానే సూర్యోదయం తర్వాత సూర్య భగవానునికి నీరుని ఆర్జం సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. మీ ఇష్టదైవాన్ని స్మరించి కుటుంబ క్షేమం కోసం ప్రార్థించండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. అవసరమైన వారికి అన్నదానం చేయండి లేదా పక్షులకు గింజలు వేయండి. ఈ సమయంలో మీకు ఇటువంటివి చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజులు సింహరాశి వారు మీ యొక్క ఇష్టదేవత ఆరాధన, ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ 2 రోజుల్లో మంచి సంబంధం గురించి ఒక సూచన రావచ్చు. అలాగే ఈ 2 రోజుల్లో ప్రేమ బంధంలో మీకు అద్భుతమైన మార్పులు వస్తాయి. ఈ 2 రోజుల్లో సింహరాశి వారికి జీవిత భాగస్వామి సపోర్టు వల్ల మీ జీవితంలో ఎంతో మంచి ఫలితాన్ని పొందే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది. ఈ 2 రోజులు సింహరాశి వారు లక్ష్మీదేవి ఆరాధన, కులదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.